హాయ్ అందరికీ. ఈరోజు నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేయిస్తున్నాను. ఎస్పెషల్‌గా తెలంగాణలో ఏకాశి అని అంటారు. తొలి ఏకాదశి రోజు చేసుకునే స్పెషల్ రెసిపీ ఇది. బియ్యంతో లడ్డూలు చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో బియ్యంని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకోవాలి. ఒకేసారి అన్నీ వేస్తే సరిగా వేగకుండా మాడిపోతాయి. ఫస్ట్ నేను ఒక 300 గ్రామ్స్ ఉన్న ఒక గ్లాస్ తీసుకొని 4 టైమ్స్ నేను ఒక్కొక్క గ్లాస్ వేయించుకున్నాను అన్నమాట. ఫస్ట్ ఒక గ్లాస్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇంకొక గ్లాస్ తీసుకొని వేయిస్తున్నాను. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేయించుకుంటూ మెల్లమెల్ల చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కొంచెం ఓపికగా వేయించుకొని ఒక్కొక్కటి అలా పక్కన పెట్టుకోవాలి. అలా ఒక గ్లాస్ తర్వాత ఒక గ్లాస్. ఇప్పుడు నేను థర్డ్ గ్లాస్ వేస్తున్నా అన్నమాట. వేసిన తర్వాత అవి బాగా వేంపుకొని అవి చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. రవ్వలాగా మిక్సీ చేసుకుంటే కొంచెం మనకు లడ్డు తినేటప్పుడు కూడా గోధుమ రవ్వ తిన్న ఫీలింగ్ వస్తుంది. మెల్లగా కొన్ని తీసుకొని రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి. ఒకేసారి పట్టకుండా కొంచెం ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట రవ్వలాగా. అయిపోయిన తర్వాత మనం ఆ లడ్డులోకి ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నామో అవి వేసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద కడాయి తీసుకొని మనం బియ్యం వేపుకున్న కడాయిలోనే కొన్ని నువ్వులు, మనకి నచ్చిన మన టేస్ట్ ఎక్కువ తింటామనుకుంటే ఎక్కువ, తక్కువ తింటామనుకుంటే తక్కువ. నేను ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేయాలి, వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత అవి పక్కకు తీసేసుకోవాలి. లడ్డులోకి ఇవి టేస్ట్ బాగుంటాయి. నువ్వులు, పుట్నాలు, పల్లి పొడి కూడా కొంతమంది వేసుకుంటారు, కానీ నేను నువ్వులే తీసుకున్నా. పుట్నాలు మాత్రం విడిగా వేసుకుంటే అవి తింటుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకోవడానికి టీ గ్లాస్లో 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని రెండు మంచిగా మరుగుతున్నప్పుడు మనం బెల్లం వేయాలన్నమాట. బెల్లం కొలత ఇక్కడ వచ్చేసి నేను 4 గ్లాసులు అంటే ఆల్మోస్ట్ 1200 గ్రామ్స్ రైస్. కేజీకి 200 గ్రామ్స్ ఎక్కువ రైస్ తీసుకున్నా, కేజీ బెల్లం తీసుకున్నా అన్నమాట. వేసుకొని వాటిని రెండింటిని మరగబెట్టుకుంటూ బెల్లం కరిగేంత వరకు మరగబెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ ఇక్కడ పాకం తీగ పాకం రావాలి. నార్మల్ బెల్లం కరిగినా సరిపోతుంది, కానీ నాకు తెలియక నేను ముదురు పాకం పట్టాను. దానివల్ల పిండిలో కలపగానే గట్టిగా అయిపోయింది పిండి మొత్తం. దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అలాంటి టైంలో ఇదే కాదు, అరిసెలైనా ఏదైనా ఇదొక టిప్ అన్నమాట. మనకి ఎప్పుడైతే పిండి గట్టిగా అయిపోతుంటుందో అప్పుడు మనం ఆ పిండిని మొత్తం మళ్ళీ రీయూజ్ లాగా చేసుకోవాలి. అది లాస్ట్లో చెప్తా. ఇప్పుడు ఈ బెల్లం అయితే కరుగుతుందన్నమాట. దాంట్లో నేను ఇలాచీ వేసిన తర్వాత ఎప్పుడైతే పాకం వస్తుందా అని దానికోసం ఇట్లా తిప్పుకుంటూ వాటర్లో వేసుకుంటూ చూశాను. అసలు పాకం రాకున్నా అవసరం లేదు, నార్మల్ తీగ పాకం వచ్చినా చాలు. కానీ నేను గట్టి పాకం కోసం చూసినా, కానీ అది తప్పని అర్థమైంది తర్వాత. టెస్టింగ్స్ అన్నమాట. 2-3 టైమ్స్ టెస్ట్ చేయడము అవన్నీ చేయడం వల్ల ఇంకెక్కువ ముదిరిపోయింది పాకం. దాని తర్వాత ఇంకా నేను మొత్తం దాంట్లో పోసిన పాకంలో ఫస్ట్ నేను పుట్నాలు నార్మల్ డైరెక్ట్ వేసేసిన, ఇట్లా నార్మల్గా కాకుండా పొడి పట్టకుండా డైరెక్ట్ వేసేసిన, తినేటప్పుడు బాగుంటుందని. కానీ అవుట్పుట్ వేరేలాగా వచ్చింది. ఫస్ట్ నేను వీడియో తీసి అప్లోడ్ చేయాలనుకున్నా, కానీ రెసిపీ తప్పయ్యేసరికి అప్లోడ్ చేయకూడదు, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకున్నా. కానీ కొన్ని మిస్టేక్స్ అప్లోడ్ చేస్తేనే తెలుస్తుంది కదా, నేను అందుకే మళ్ళీ ఈ వీడియోని అప్లోడ్ చేయాలని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ పుట్నాలు మొత్తం నేను బెల్లం పాకంలోనే వేసి ఇలా మిక్స్ చేసిన పిండి మొత్తం గట్టిగా అయిపోయింది. లడ్డూలా చుట్టడానికి రాలేదు. ఎంతసేపు కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది ఒక్కసారి. కానీ నేను మళ్ళీ దాన్ని లడ్డూలా చుట్టాను. ఎలా అంటే
పౌడర్ని మొత్తం నేను మిక్సీ చేసి లాస్ట్లో కొన్ని పాలేసి లడ్డూలా చేశాను.